నీట్ పై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. కౌంటర్ కు కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. పరీక్ష నిర్వహణ, పేపర్ లీక్ ఇష్యూలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ వ్యవహారంపై విచారణ కొనసాగుతుందని అన్నారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగలేదని అన్నారు. ఎలాంటి తప్పు జరిగినా చర్యలు తీసుకునేందుకు రెడీగా ఉన్నామని అన్నారు. ఎన్టీ అధికారులపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అవకతవకల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ మంత్రి కపిల్ సిబాల్ డిమాండ్ చేశారు. అటు నీట్ స్కామ్ పై కొనసాగుతున్న విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నీట్ పేపర్ ను దర్జాగా అమ్మకానికి పెట్టినటువంటి బీహార్ ముఠా ప్లాన్ బయటపడుతోంది. పేపర్ ను 30 లక్షలకు అమ్మిందన్న ప్రచారం సాగుతోంది. రహస్య ప్రదేశానికి తరలించి వారితో ప్రాక్టీస్ చేయించింది ఈ ముఠా. పక్కా ప్రణాళిక ప్రకారం లీకేజ్ కు పాల్పడ్డా చివరకు దొరికిపోయారు. పరీక్షకు ఒకరోజు ముందే పేపర్ అందినట్టుగా నిందితులు అంగీకరించారు. దీంతో లీక్ అయిన పేపర్లతో పరీక్ష రాసిన 9 మంది విద్యార్థులను విచారణకు రావాలని బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం నోటీసులు జారీ చేసింది.